సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. సో, హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆధునికీకరణ, పట్టణీకరణలో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సో, ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లు ఏంటంటే సిగ్నల్ ఫ్రీ సిటీగా ఇప్పుడు మనకి ఎక్కడికక్కడ సిగ్నల్స్ అయితే ఉంటున్నాయి కదా, ట్రాఫిక్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, అండర్ పాస్, సర్ఫేస్ ఎలివేటెడ్ అనే 3 లెవెల్ విధానాన్ని తీసుకురావాలని, ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదు, మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ప్యూర్, రేర్‌గా అభివృద్ధి 3 విధాలుగా అయితే విభజించుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్ క్యూర్ ఏరియా సర్వీస్ సెక్టార్‌గా గుర్తించాం. ఓఆర్ఆర్ బయట, ట్రిపుల్ ఆర్ లోపల ఉన్న ఫ్యూచర్ ఏరియాను తయారీ రంగంగా, ట్రిపుల్ ఆర్ బయట ఉన్న రేర్ ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్‌గా గుర్తించాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరిస్తున్నాం అన్నారు. సో, మొత్తంగా హైదరాబాద్‌లో ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఉండవన్నమాట. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా వ్యవస్థనైతే తీసుకురాబోతున్నారు. సో, ఇదే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.